హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? డ్రెసెస్‌కి సంబంధించి ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. క్లాతులు తీసుకొచ్చుకొని ఇలా ఒక టాప్ కుట్టించుకోవడం ఈజీనే కానీ దీనికి మ్యాచింగ్ చున్నీ వెతకడమే పెద్ద ప్రాబ్లమ్. అందులోనూ ఆ చున్నీ మ్యాచింగ్ ఉండాలి అండ్ బడ్జెట్‌లో రావాలని అందరూ చూస్తారు కదా! ఈ టాప్‌కైతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి లైట్ పింక్ కలర్‌లో. సో, ఆ పింక్ కలర్‌ది నార్మల్ దుపట్టా కొనుక్కొచ్చుకున్నారు వీళ్ళైతే. నార్మల్‌వి 200 బిలోనే ఈ చున్నీలు దొరికేస్తాయి కదా! కానీ ఇది ఎంతైనా సింపుల్‌గా కనిపిస్తుంది ఈ చున్నీ. దీన్ని కాస్త గ్రాండ్‌గా చేయడానికి ఒక టిప్ ఉందండి నా దగ్గర. అదే ఇప్పుడు మీకు చూపియబోతున్నాను అదేంటనేది. యాక్చువల్లీ ఇది నా ఐడియా కాదు. ఆ కస్టమర్ ఇచ్చిన ఐడియానే. మన టాప్‌లు స్టిచ్ చేస్తున్నప్పుడు ఏదో కొంచెమైనా క్లాత్ మిగులుతుంది పక్కాగా. అదే క్లాత్ తోటి ఇలా ఒక పొడుగు రిబ్బన్ లాగా స్టిచ్ చేసుకొని దాన్ని చున్నీకి అటాచ్ చేయడమే. సో, దీనివల్ల గ్రాండ్ లుక్ వస్తుంది చున్నీకి. అసలు ఆ డ్రెస్‌లోనే వచ్చేసిందేమో ఈ చున్నీ కూడా అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ చున్నీ ఇలా గనక చేసుకుంటే. బడ్జెట్‌లోనూ అయిపోతుంది, గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇది ఇలా నార్మల్‌గా పట్టి చూస్తేనే ఇంత బాగుంది. కుట్టిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసేయండి. మనము అటాచ్ చేయబోయే క్లాత్‌ను ఫస్ట్ అటు ఇటు 2 సైడ్‌లో కుట్టు పెట్టేసుకున్నానని చెప్పాను కదా! అలా కుట్టు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ చున్నీ దగ్గర మూలలు వస్తాయి కదా! ఆ మూలల దగ్గర అలా మలిచి కుట్టుకోవాలంటే ఫస్ట్ అటు ఇటు కుట్టు పెట్టేసుకుంటేనే అక్కడ మలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా కష్టం అయిపోతుంది. ఫస్ట్ అటు ఇటు మలిచి కనుక కుట్టు పెట్టుకొని ఇలా కుట్టుకుంటే మాత్రం ఈజీగా వస్తుంది అండ్ నీట్ గా కూడా వస్తుంది. చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత క్లియర్ గా కుట్టి చూపించానో. ఫస్ట్ అటు ఇటు అంచులు మలిచి కుట్టుకోవడం వల్ల ఆ మూలల దగ్గర కుట్టుకోవడం ఈజీ ఉంటుంది. ఫైనల్ గా కుట్టడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. మరి ఈ ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. అలాగే మనం ఇక్కడ చున్నీకి వేసిన క్లాత్ కూడా ఇంతే వెడల్పు వేసుకోవాలన్నది ఏం లేదండి. కొంచెం లావుగా పెట్టి కూడా వేసుకోవచ్చు ఆ బార్డర్ ని. నాకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి నేను అలా వేసాను. యాక్చువల్లీ ఈ టాప్ వచ్చేసి కట్స్ పెట్టకుండా ఈ విధంగా కుట్టాను. సో, క్లాత్ మరీ ఎక్కువగా కూడా మిగలలేదు. సో, ఉన్న క్లాత్ తోటి నేను అడ్జస్ట్ చేసి ఈ మాత్రం వెడల్పు అయితే పెట్టేశాను. బయట ఏదో సౌండ్ వచ్చింది అందుకే ఆ ఎక్స్ప్రెషన్. బాయ్.